ఇలాంటి ఒక పోస్టర్‌లో మీరు వదిలి ఇలా కూర్చోబెట్టి ప్రమోషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా మాకు అనిపిస్తుంది తప్ప. బట్ ఈ సినిమా ఒక ట్రైలర్ చూస్తే ఏంటంటే కనీసం ఒక నలుగురు ఉన్నప్పుడు ఓపెన్ చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా అనిపించేలాగా అనిపించింది మాకు చూసిన వాళ్ళకి. మీకు అది అనిపించలేదా? సెన్సార్లో ఎన్ని కట్స్ పడినాయండి సినిమాలో? 1-2 కట్స్ అంటే సెన్సార్ వాళ్ళు తీస్తారంటే ఓకే అనుకోవచ్చు. పడినప్పుడు మనదేమి మన సైడ్ ఏమి తేడా బ్యాచ్ సినిమా ఏమైనా తేడాగా తీసింది అనుకుంటాక లేదా దాంట్లో? మీరు బూత్ చూపించే బూత్ అనుకోవద్దు, మీరు అక్కడ కింద గన్న చూడండి అంటే పైన సార్ ఐ ప్రాస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్. హాయ్ హలో వర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ, దిస్ ఈస్ తారక్. ఎవోల్ అనే ఒక డిఫరెంట్ టైటిల్ తోటి ఒక సినిమా మన ముందుకు రాబోతుంది. అయితే దీన్ని మనకి ప్రజెంట్ చేస్తున్న బ్యానర్ వచ్చేసి తేడా బ్యాచ్ సినిమా అనమాట. సో టైటిల్ తేడాగా ఉంది, అలాగే దీనికి సంబంధించిన ట్రైలర్ తేడాగా ఉంది. సో వాళ్ళు మా సినిమా తేడాగా ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు. సో మరి ఈ సినిమా ఏంటనేది వాళ్ళ గురించి అడుగుదాం. హలో సార్. హాయ్. రామ్ యోగి వెలగపూడి. రామ్ అనే పేరేమో ఒక పవిత్రత ఉంది, యోగి అంటే యోగిలాగా జుట్టు పెంచుకున్నారు, వెలగపూడి అనేదంటే ఒక చిన్న క్యాస్టిజం కూడా చూపిస్తున్నారు. సో ఒక డిఫరెంట్గా ఉంది. అయితే ఇలాంటి ఒక పోస్టర్లో మీరు వదిలి ఇలా కూర్చోబెట్టి ప్రమోషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా మాకు అనిపిస్తుంది తప్ప. ఎందుకంటే ట్రై కలర్ ఎక్కడ వాడరు మనం జనరల్గా. మీరు అది రెడ్ అని చెప్తున్నారు కానీ బట్ అది ఒక సింబాలిక్గా అనిపిస్తుంది. ఇటు చూసినా ఇలాంటి ఒక లవ్ అనే దాన్ని తిప్పిరాసి దానికి ఇలాంటి ఒక ట్రై పోస్టర్ పెట్టి వదిలేరు. సో ఏంటి మీ ఉద్దేశం, అంటే ఏం చేద్దామని, దీంతో ఏం చూపిద్దామని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఇన్ దిస్ మూవీ 3 కలర్ డ్రగ్స్ ఉంటాయి ఒక స్టోరీలోని. అంటే రీజన్ ఫర్ ద డ్రగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ మూవీ అబౌట్ రియల్ డార్క్ ఎమోషన్స్ ఇన్ లవ్, కాంప్లెక్స్ ఎమోషన్స్ ఆఫ్ లవ్ is the story. And reason for this red color, first of all, is we have this story లో ఒక గ్రీన్ డ్రగ్, వైట్ డ్రగ్, రెడ్ డ్రగ్ ఉంటుంది. వాటి వల్ల స్టోరీ మారుతుంది. when they take green drug, they're in a romantic and enjoyment mood, and a white drug they go on an emotional roller coaster, and a red drug తీసుకున్నప్పుడు they turn violent and angry. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ డ్రగ్స్ అన్ని కూడా రియలా లేదంటే మీరు కల్పించినవా? I took my creative freedom. అలాంటి డ్రగ్స్ ఎక్కడ లేవు. క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఈ 3 కలర్లు ఎందుకు చూస్ చేసుకున్నారంటే మీరు అటెన్షన్ గ్రాబింగ్ కాదని చెప్తున్నారు. బట్ మీరు చూడండి, చూస్తే పైన చూస్తే అది ఉంది, మధ్యలో వైట్ కలర్, కింద గ్రీన్ కలర్, నేషనల్ ఫ్లాగ్ కి రిజంబ్లింగ్స్ గా కలర్స్ పెట్టుకుని మీరు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు లేకపోతే లేదు, అది ఎగ్జిస్టెన్స్ అంటే మీరు పెట్టొచ్చు, తప్పులేదు. పైగా కలర్స్ మార్చేస్తే ఆ ప్రాబ్లం కూడా లేదు. మాకు అర్థం కానట్టు ఇలా మీరు కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప, ఒక అటెన్షన్ గ్రాబింగ్ అనిపిస్తుంది తప్ప. ఇది స్టోరీకి ఎంతవరకు రిలేటబుల్? ఇది ఓకే, ఇట్ ఈస్ స్టోరీకి 100% రిలేటబుల్. రీజన్, see, I'll tell you something. I love cinema as a visual medium. నాకు స్టోరీ is just 20%, where 80% is visual. అంటే నా స్టోరీలోని కలర్స్ వాడడానికి రీజన్ ఏంటంటే విజువల్లీ స్టన్నింగ్ ఉంటుంది. ఈ మీకు డ్రగ్స్ తీసుకున్న నార్మల్గా డ్రగ్ తీసుకుంటే స్టోరీ ఉంటుంది, అది నేను కొంచెం నెక్స్ట్ లెవెల్ బౌండరీకి పుష్ చేద్దాం అనుకున్నాను. పుష్ చేసి ఆ కలర్స్తోని, ఆ లైటింగ్తోని ఆ సీన్ని వితౌట్ ఒక న్యూ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో నేను జస్ట్ ఫర్ క్రియేటివ్, విజువల్గా స్టన్నింగ్ ఉండడానికి ఆ సీన్. సో ఆ కలర్ తీసుకున్నప్పుడు the way he looks at the world, కలర్ మారుతుంది. సో ద ఎంటైర్ సీన్ టర్న్స్ రెడ్. విజువల్లీ స్టన్నింగ్ స్క్రీన్స్ వస్తాయి. నాకు ఆ విజువల్ దగ్గర స్ట్రక్ అయిపోయి ఆ కాంట్రాస్ట్, ఆ మూడ్, క్యారెక్టర్ మూడ్ డిఫరెన్స్ కలర్స్ లో చూపిద్దాం అని చెప్పి అందుకే నేను డ్రగ్స్ కలర్స్ పెట్టి ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు సీన్ కలర్ మార్చి విజువల్ బేసిటీ కోసం చేశాను. అంతేగాని ఎలాంటి కాంట్రవర్సీస్ కానీ అటెన్షన్ గ్రాబింగ్ కానీ ఇదేమీ లేదు దీంట్లో. You should watch the movie. Basically it is clearly red color కన్నా వైలెన్స్ ఏది ఉంటుంది. So when a person, for example, bound to drug తీసుకున్న తర్వాత person goes wild because this particular situation లోనే I want to show certain changes in the story. So దానికి రైట్ మూడ్ సెట్ చేయడానికి రెడ్ కలర్ ఉంటుంది. సో రెడ్ కలర్ చేయడానికి I try to push, I like the idea, so I change the colors of drugs, which is but basically this is not about this movie is about a drug called love, a drug called emotion. The story is about that, the most powerful drug a human person can get addicted to is love. అయితే మీరు అనుకున్న పాయింట్ ఏంటనేది నాకు చెప్పారు. బట్ మేము ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే మీరు అనుకున్న పాయింట్ ఎక్కడో మిగతా ఎలిమెంట్స్ ఓవర్ షాడో చేసి అనిపించింది. మీరు అన్న ఎమోషన్ నాకు ఎక్కడా కనిపించలేదు. ట్రైలర్ చూస్తే ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదన్నా ట్రైలర్ కనెక్ట్ అవ్వాలి కదా. బట్ ఇదంతా కూడా ఒక యూత్ని టార్గెట్ చేసి, లేదంటే ఒక కైండ్ ఆఫ్ వర్గాన్ని టార్గెట్ చేసి తీసిన సినిమా నాకు అనిపించింది. మీరేమంటారు దానికి?
See, the trailer, we are very, very honest in everything. For example, మా బ్యానర్ పేరు కానీ అంటే క్లియర్గా తేడా సినిమా చేస్తామని చెప్పి పెట్టాం. సో టైటిల్లోని రివర్స్ ఆఫ్ లవ్, సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఏమని లాస్ట్లో వస్తుంది, స్టోరీ రివర్స్లో చెప్తాం, అందుకని లవ్ని రివర్స్ చేసాం. అండ్ ద స్టైల్ అండ్ ద కాంప్లెక్స్, ద స్టోరీస్ హ్యాపెన్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇన్ ద స్టోరీ ఫ్రమ్ ద public life. Very clear in putting the title of the movie and choosing the visual appeal and the scenes I've chosen. Avanni, this is a story. This is just a representation of the story I have in mind, the way I look at love, and people love ni chusina vidanni. Maybe it's like I think in a reverse way of the real way the people understand love. Yes. అందుకని the same way I look the love as evil in reverse. Yeah. అంటే ఇప్పుడు మనం తెలుగులో చాలా బోల్డ్ సినిమాస్ చూసాం మేము, హిట్ కూడా అయినాయి కూడా. అప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమాస్ థియేటర్స్లోనే హిట్స్ అయినాయి. బట్ ఈ సినిమా ఒక ట్రైలర్ చూస్తే ఏంటంటే కనీసం ఒక నలుగురు ఉన్నప్పుడు ఓపెన్ చేయాలని కూడా ఇబ్బందికరంగా అనిపించేలాగా అనిపించింది మాకు చూసిన వాళ్ళకి. మీకు అది అనిపించలేదా? అంటే ఇలాంటి ఒక కంటెంట్ని మనం ఇప్పుడు మీరు హానెస్ట్గా చెప్పాలనే ఒక ప్రయత్నం అయితే దాన్ని ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, మీరు గుడ్ అని చెప్పొచ్చు, సర్టిఫికేట్ ఇవ్వచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఒక హానెస్ట్ అటెంప్ట్లో ఇది కనుక చెప్తే జనాలు థియేటర్స్కి వస్తారా అంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరండి ఎందుకు అసలు? ఇట్స్ వెరీ వెరీ రియలీ గుడ్ క్వశ్చన్. ఐ టెల్ యూ సంథింగ్. టార్గెట్ ఆడియన్స్ అన్న పదం మీరు వాడారు కదా, దట్స్ వెరీ గుడ్ థింగ్. రీజన్, సినిమా అనేది జానర్ స్పెసిఫిక్. సో దేర్ ఆర్ క్లియర్లీ థ్రిల్లర్, adult movies, erotic thriller, horror, action, love stories, dramas, and also another genre called commercial cinema. So many చాలా మంది తీస్తారు. It's not that but I am struck with, I'm very, very clear, నాది ఒక highly intellectual and complex story. It's a dark thriller talking about a complex screenplay. అందుకనే ద మూమెంట్ మీ సినిమా చూడగానే సగం మందికి ఆ సినిమా పేరు అది ఇవాల్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో కూడా ఇవాల్ అనే పదం డిక్షనరీ కూడా మీనింగ్ లేదు. సో తెలుగులోనే ఎలాగో లేదు, ఇంగ్లీష్లో కూడా ఇవాల్కి మీనింగ్ లేదు. సో ఒక ఏ భాషలోనే మీనింగ్ లేనిది పెట్టాం. కానీ క్లియర్గా ఒక్క క్షణం ఆలోచిస్తే అది లవ్ రివర్స్ అని అర్థం అవుతుంది. బికాస్ వెరీ సింపుల్. సో ఆ బిట్ అర్థం చేసుకునే వాళ్ళకి సినిమా మూవీ కూడా అటువంటి ఇంటెలిజెన్స్ డిమాండ్ చేస్తుంది. So I like such complex screenplays, putting people's intelligence above and respecting people's intelligence by showing a complex story and putting their thinking in action. So this movie is like that. It's not for everybody. Actually మీరు అన్నది ఏంటంటే నేను అడిగింది టార్గెట్ ఆడియన్స్ ఎవరని, అది లేకుండా మొత్తం మిగతా అంతా చెప్పారు. టార్గెట్ ఆడియన్స్ అంటే యూత్ని టార్గెట్ చేశారా, లేదంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా చూస్తే కొంతమంది ఎవరిని ఇష్టపడంటే వాళ్ళని టార్గెట్ చేశారా, ఎవరిని టార్గెట్ చేసి తీశారు మీరు? యాక్చువల్లీ ఆన్సర్డ్ ఏ క్వశ్చన్ ఆల్రెడీ. మళ్ళీ దాని అర్థం ఏంటంటే ఈ ఇంటలెక్చువల్ పీపుల్ ఈ టైటిల్ కానీ అర్థం అయితే వెంటనే దే ఆర్ సర్టన్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకే సినిమా, నాట్ ఫర్ ఎవ్రీబడి. సో విచ్ మీన్స్ 18 at మైండ్ అండ్ ఇంటలెక్చువల్ ఎట్ మైండ్ పీపుల్కి ఈ సినిమా. బట్ కాకపోతే ఏంటంటే మీకు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీరే, అన్నీ మీరే, ఎవ్రీథింగ్ మీరే రాసుకున్నారు, ఎవ్రీథింగ్ మీరే తీసుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే అలాంటి పీపుల్ మాత్రమే వచ్చి చూస్తే ఈ రోజుల్లో థియేటర్స్ దగ్గర సినిమాలు బతికి బట్ట కడతాయా, అది ఒక 1 రోజులు ఆడతాయా, మీరు పెట్టే డబ్బులు తిరిగి వస్తాయా? ఐ థింక్ ఎవ్రీబడి వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా, బట్ ఓన్లీ అది చూస్తే కదా అర్థం అవుద్ది వెదర్ లైక్. అది మీరు అన్నారు కదా, ఒక కాషన్ అయితే ఇచ్చారు కదా, అంటే యూ హ్యావ్ టు మెచ్యూర్ దట్. ఓకే, ఐల్ టెల్ యూ సంథింగ్. మైండ్ ఐల్ టెల్ యూ సంథింగ్. బేసికలీ every movie we are respecting audience intelligence. So which means, for example, Christopher Nolan cinema తీసుకోండి. Christopher Nolan cinema highly intellectual people కి కమర్షియల్ సినిమా కదా. హాలీవుడ్ లో మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. అంటే అంత కంపేర్ చేయట్లా, నార్మల్ చెప్తున్నా. క్రిస్టోఫర్ నోలన్ రెస్పెక్ట్ ఆడియన్స్ మైండ్. Yes. And Gaspar Noé respect audience mind. Yeah. So I'm talking about that. So yeah, highly intellectual people, with people ని చాలా తక్కువ ఎస్టిమేట్ చేస్తాం. ఓకే, వాళ్ళకి ఏం పెడతా చూస్తారు మనం. సో బట్ there should be I'm talking about putting an intellectual story in front of them, respecting their intelligence, and I'll get the fruit out of it. ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు క్రిస్టోఫర్ నోలన్ వీళ్ళందరూ రిఫరెన్స్లు మీరు ఇచ్చారు. నేను తెలుగులో కొంతమంది డైరెక్టర్స్ రిఫరెన్స్లు నేను ఇస్తాను. సుకుమార్ మహేష్ బాబు అనేది ఒక క్రేజీ కాంబినేషన్. అలాంటి దాంట్లో నేను ఒక్కడే అనే సినిమా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి జనాలకు అర్థం కాకపోతేనే ఎంత గొప్ప సినిమా అయినా తీసి పక్కన పెట్టా, తర్వాత అది పెద్ద హిట్, అది వేరే విషయం. సో అలాంటి ఒక అంత ఫ్యాన్ బేస్ అనేది అలా ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా ఒక ఆడియన్స్ మైండ్ కానీ ఎలా ఉంటుంది. మీరు హాలీవుడ్ అంటే హాలీవుడ్ ఈజ్ అరౌండ్ ద వరల్డ్ కాబట్టి దే విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే పల్పు వాళ్ళు పెట్టిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి.
తర్వాత ఓటీటీ కంపెనీ కూడా భారీగా వస్తాయి. బట్ తెలుగు ఇండస్ట్రీ అనేది లిమిటెడ్, అంటే పాన్ ఇండియాకి వెళ్ళినా కూడా బట్ దెర్ ఈజ్ సమ్ లిమిటెడ్ ఎడిషన్ అనేది ఉంది కదా హాలీవుడ్లో. సో మరి వాళ్ళు కూడా ఆడియన్స్ మైండ్ని రెస్పెక్ట్ చేసే తీశారు. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే మాకు ఛాలెంజెస్ విసురు అనే దానికన్నా కూడా ఎక్కువగా ఏంటంటే వాళ్ళు వీ వాంట్ ఎంటర్టైన్మెంట్ అనే దాంట్లో ఉన్నారు. ఆ జోనర్లో ఎప్పుడు మీరు ఆలోచించలేదా తెలుగు ఆడియన్స్ గురించి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అని పదం వచ్చేసరికి ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. థ్రిల్లర్ కెన్ బి అన్ ఎంటర్టైన్మెంట్, హారర్ కెన్ బి అన్ ఎంటర్టైన్మెంట్. అండ్ బేసికలీ మీరు చెప్పింది యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అన్ హైలీ ఇంటలెక్చువల్ అంటే దాని అర్థం బేసికలీ క్లియర్లీ జానర్ స్పెసిఫిక్. మీరు చెప్తున్న బడ్జెట్స్ I know before starting the movie. Of course, I spend more budget, 3 రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టాను అనుకున్న దానికి. కానీ I was very clear. I want to do a certain kind of genre specific movie, not target audience. Target audience is నిజంగా I'm only talking about intelligent people. Yes. And who wants to, I respect their intelligence, and if they respect an intelligent movie, they should watch it. So yeah, it's in fact only మీరు in fact all over the world సినిమాలు genre specific ఉంటాయి. Yes, commercial cinema అన్నది కూడా ఒక genre. And at the same time ఈ మామూలు కమర్షియల్ సినిమా అంటే నాది ఆర్ట్ సినిమా అని కాదు. Thriller, I'm telling you, thriller genre specific is clearly we know whom we are targeting, we know whom we are talking to, we know who will like the movie. So in a way, like, see, Censor has Censor clearly knew that how they certify A, and I have an A certificate, Censor. I finished it, but basically it doesn't mean that I've crossed the boundaries. Even they cross the boundaries, they are there to edit them. Yeah. Censor lo ఎన్ని కట్స్ పడినాయండి సినిమాలో? Yeah, Censor lo I had చాలా బాగానే పడ్డాయి. అండ్ నేను కాకపోతే ఫుల్ డైరెక్టర్స్ కట్ ఐ థింక్ ఏదైనా ఓటీటీలో పెడతా అన్న ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఐ వెంట్ హెడ్ అండ్ డిడ్ ద మూవీ. నాకు షూటింగ్ టైంలో కూడా క్లియర్లీ నో ఇట్స్ నాట్ దట్ వే. వీ నో ఇండియన్ సెన్సార్ ఎలాంటిది ఆపుతుంది అనేది మనకు తెలుసు. బట్ ఇట్స్ నాట్ దట్ అట్లీస్ట్ మనకి సర్టన్ రైట్ నో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఎ డైరెక్టర్స్ కట్ ఓటీటీలో పెట్టే ఆప్షన్ ఉందని చెప్పి ఐ టుక్ సర్టన్ ఫ్రీడమ్ వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకుని ఐ మేడ్ 2 versions ఆఫ్ మూవీ, వన్ ఫర్ థియేటర్స్ అండ్ వన్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ యా, నేను బేసికలీ సెన్సర్ కట్స్ అవుతున్నప్పుడు ఐఎమ్ స్ట్రక్ ఇన్ లండన్ నా బిజినెస్లో. నేను అక్కడ ఒక 4 months 5 months పట్టింది ఈ ప్రాసెస్. నా సినిమా టైంలోనే చాలా టైం ఇక్కడ నాకు స్పెండ్ చేయడం వల్ల సెన్సర్ టైం నేను రాలేకపోవడం వల్ల నాకు కొంచెం సెన్సర్ 5 months పట్టింది. ఎన్ని కట్స్ పడి సెన్సార్? అదే నాకు వాళ్ళు చూపించారు మేనేజర్లు, నాకు ఈ పర్టికులర్ సీన్లు తీస్తాం అంటే అక్కడ నేను చూసుకుని ఇవిపోతున్నాయి అనుకుని అక్కడ చూసి నేను ఫోన్లోనే అలా చెప్పండి ఇలా చెప్పండి నేను చాలా అయ్యింది, చాలా బాధేసింది, చాలా ఒక కట్కి నా గుండెని కోస్తున్నట్టు అయింది. ఐ ఫెల్ట్ ఆల్ దట్ పెయిన్. బట్ బాగానే అన్ని పడ్డాయి అనేది టూ మచ్. బట్ బేసికలీ సర్టన్ సీన్స్ నాకు నిజంగా నేను వచ్చి ఇక్కడ ఆర్గ్యూ చేసి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంలో నేను రాలేకపోయాను. పనిలాపడం ఇష్టం లేక వాళ్ళు అయితే యాక్చువల్గా సెన్సార్లో ఏంటంటే ఆర్గ్యూ చేస్తే పనులు అవ్వవు. బేసిక్గా మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటే పనులు అవుతాయి. ఇప్పుడు రంగస్థలం లాంటి సినిమాలో ఒక బూత్ మాటను వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే ఎస్ ఆ పర్టికులర్ సీన్కి ఆ ఎమోషన్ అనేది కరెక్ట్, వాడు పలకడంలో తప్పు లేదని చెప్పి వదిలేశారు. అంటే మనం చేసిన ప్రయత్నం ఏదైనా హానెస్ట్గా ఉంటే వదిలేస్తారు బేసిక్గా. అంటే మీరు అది కన్వే చేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? అంటే అప్పుడు ఎన్ని కట్స్ పడి ఓవరాల్గా చెప్పండి, పర్లేదు హానెస్ట్గా చెప్పండి, ఏముంది దాంట్లో ఏముంది? ఐ థింక్ 20 పడినట్టున్నాయి. 20 కట్స్ పడినప్పుడు మరి మీరు అంటే 1-2 కట్స్ అంటే సెన్సార్ వాళ్ళు తీస్తారంటే ఓకే అనుకోవచ్చు. 20 కట్స్ పడినప్పుడు మన సైడ్ ఏమి తేడా బ్యాచ్ సినిమా ఏమైనా తేడాగా తీసింది అనుకుంటాక లేదా దాంట్లో? యా, అంటే స్టోరీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ టెలింగ్ ద స్టోరీ. మరి స్టోరీకి సంబంధం లేకుండా అన్ని సీన్స్ మీరు ఎందుకు పెట్టారు? 20 సీన్ లేకుండా తీసాను. సార్ టెల్ సంథింగ్, సీన్ తీలా, సీన్ లో చిన్న ఫ్రేమ్ కొన్ని ఫ్రేమ్స్ తీస్తారు. సో కొన్ని ఫ్రేమ్స్ తీసిన మొత్తం స్టోరీ ఎఫెక్ట్ అవ్వదు. సో ఆ రకంగా అదే నేను అనేది. బట్ ఒక స్టోరీకి రిలేటెడ్ గానే ఇప్పుడు థ్రిల్లర్ అయినా ఏదైనా కూడా స్టోరీకి రిలేటెడ్ గానే తిరుగుతుంటాయి సీన్స్ అన్ని కూడా. మీరు స్టోరీకి ఎఫెక్ట్ అవ్వకుండా కట్స్ పడినాయి అంటే కనుక సో అంటే దానికి రిలేటెడ్ గా లేకుండా సీన్స్ వేరే సీన్స్ ఏమైనా పెట్టారా? అంటే ఫస్ట్ ప్రయత్నం కాబట్టి కొంచెం అటు ఇటు అయిందా సినిమా? మీరు అనుకున్నది తీసారా ఎగ్జాక్ట్ గా? See, we try to tell a story what the character is feeling. నేను ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతారో వాళ్ళ రియల్ ఫీల్ అవుతున్న మైండ్ బయటికి తేడానికి ఏ షార్ట్స్ పెట్టి చేయాలో అవి చేశా. సో అది నా మైండ్ లో 100% ఇట్ ఎఫెక్ట్స్
for the real mood, and I created those scenes. It's not that I don't know, Yes. but to tell the story, I have chosen those shots or frames or whatever. Okay. But here, censor had a problem with that, and daniki we know. In fact, it's only few frames of each scene. After the censored the movie, what is the టాక్ ఆఫ్ సెన్సర్ టాక్ అనేది ఒకటి ఉంటుంది కదా, బోర్డు ఏం చెప్పారు మీకు? లేదు, నేను ఇన్ఫాక్ట్ నేను సెన్సర్ టైంలో అదే మీ మేనేజర్స్కి అయినా ఏం చెప్పుంటారు? ఒక సినిమా అయిన తర్వాత జనరల్గా ఏదన్నా ఎలా ఉందని మీకు అంటే వాళ్ళు ఒక మాట చెప్తారు కదా. నేను వాళ్ళ ఒపీనియన్ అడగల. నేను ఎవరిని అడగలేదు. మీరు అనుకున్నది తీస్తారు, మీరు అనుకున్నది చూపించాలనుకుంటా. నేను మా ఇంట్లో కూడా సినిమా తీసిన విషయం చెప్పలేదు. మా ఇంట్లో కూడా సినిమా తీసినట్టు తెలియదు. తెలియకుండానే అప్పుడే ఆల్రెడీ సినిమా రిలీజ్ దాకా తెచ్చేసారు. అంటే నేను మామూలుగా కథ రాసాను, వచ్చా సినిమా తీసా, నా వెళ్ళి నా పని చూసుకుంటున్నా. సో ఐ డోంట్ నీడ్ టు. అయితే మీ సినిమా ప్రమోషన్స్కి హీరోయిన్ రాలేదు. ఈ కైండ్ ఆఫ్ ఇది తీసుకొస్తే ఏ హీరోయిన్ మాత్రం వస్తుంది అనుకున్నారు మీరు? ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి పోస్టర్ మేము చూడలేదు. ఇలాంటి పోస్టర్స్ తీసుకొచ్చి మీరు హీరోయిన్ రాలేదు అని ఆమెను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ముందే చెప్పారా మీరు ఇవన్నీ? ఇంత ఇలాంటి ఒక పోస్టర్ పెడితే ఏ అమ్మాయి మాత్రం సినిమా దీనికి ఒప్పుకుంటుంది అనుకున్నారు? యాక్చువల్గా 1970లో ఒక ఫ్రెంచ్ మ్యూజిక్ ఆల్బమ్ కవర్లో సిమిలర్ పోజ్ ఉంటుంది. దాన్ని చూసి నాకు నచ్చి దాన్ని కొంచెం మాడిఫై చేసి నా కథకి కావాల్సినట్టు మాడిఫై చేసి ఈ సినిమాలో వాడాను. అంటే మీరు 1970లో ఫ్రెంచ్ ఆడియన్స్ కన్నా 2024లో మన ఇండియన్ ఆడియన్స్ ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయలేరంటే మీరు మన ఇండియన్ మైండ్స్ ఎవల్యూషన్ ఆపుతున్నారు. ఎవల్యూషన్ ఆపినట్టు కాదు. ఇప్పుడు ఫ్రెంచ్లో ఇప్పుడు కొన్ని సిటీస్ ఉంటాయి, ఫస్ట్ జనరేషన్ సిటీస్. వాళ్ళు ఒక 100 ఏళ్ల దగ్గర నుంచి కూడా వాళ్ళు వీధిలోకి వచ్చి కిస్ చేసుకుంటారు, లిప్ కిస్. దట్ ఈస్ నాట్, అంటే వాళ్ళకి ఏదైనా తేడా కాదు, వాళ్ళకి ఏదేం కాదు. ఇప్పుడు మనం మెచ్యూర్డ్ అయినా కూడా మనం అలా ఎవరన్నా రోడ్లో నుంచి కిస్ చేసుకుంటున్నాం ఫాస్ట్ జనరేషన్ అయ్యామని లేదు. ఇండియన్ హ్యాస్ సమ్ ట్రెడిషన్స్, సమ్ రూల్స్, సమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరు ఫ్రెంచా లేకపోతే ఇండియన్ అమ్మాయి? మరి ఇండియన్ అమ్మాయిని తీసుకుని ఫ్రెంచ్ అమ్మాయి లాగా చెయ్యాలి అని అంటే కనుక మీ మైండ్లో థాట్స్ నాకు అర్థం అవుతున్నాయి. బట్ ఇక్కడ సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. అది ఇప్పుడు అదే డెవలప్ అవ్వలేదు కదా అని చెప్పి మనం ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదనలేం కదా. వీఆర్ ద 4th లార్జెస్ట్ నేషన్ రిగార్డింగ్ ఎకనామిక్ వైజ్ కూడా. మనం వీఆర్ ద మోస్ట్ ప్రొడక్టివ్. ఐటీ సైడ్ చూసుకుంటే మనం ఎక్కువ మందిని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్కువ మంది బ్రెయిన్స్ వెళ్తున్నాయి. మీరు కూడా యూకేకి వలస వెళ్ళిన బ్రెయినే కదా ఇండియా నుంచి. సో మరి ఇలాంటి ఒక అమ్మాయిని పెట్టేసి మనం ఎవల్యూషన్ ఆపుతున్నారంటే ఎలాగా? బట్ ఇండియాకే ఒక సర్టన్ రెస్ట్రిక్షన్స్. పెళ్ళంటే పెళ్ళైనా చేసుకుంటాం. ఇప్పటికీ 20 ఏళ్ల క్రితం చేసుకున్న ఇప్పుడు తాళిబొట్టు అబ్బాయికి కట్టాలంటే కట్టం కదా, అమ్మాయికే కడతాం కదా. సో ఆ సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఆడియన్స్ మైండ్లో అవి మూలాలు అలాగే ఉంటాయి సార్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇస్ ఓకే, ఐ థింక్ ఇండియన్ సుప్రీం, నాకు యాక్చువల్లీ గే మ్యారేజ్ అలో చేయలేదు కానీ ఐ థింక్ మీరు అడిగారు కదా చెప్తాం అబ్బాయి కట్టం కదా. ఇట్స్ నాట్ అగేన్స్ట్ దట్, బట్ బేసికలీ సీ ఐల్ టెల్ యూ సంథింగ్. మీరు మాట్లాడిన టూ మెనీ థింగ్స్ మాట్లాడారు, బట్ ఐ మే నాట్ గో పిక్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఐ టెల్ యూ సంథింగ్. ఇట్ ఈస్ every country has their own religions, every rules, and it's basically నేను ఎవల్యూషన్ ఆపుతారని చెప్పి ఒక యాజ్ ఎ సెటైర్ కింద అన్నాను. ఇట్ డజంట్ మీన్ దట్, బట్ బేసికలీ ఈ పర్టికులర్ పోస్టర్ గురించి వచ్చేసరికి ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దిస్ ఫ్రెంచ్ పోస్టర్. అండ్ ఐ షో ఏ అమ్మాయి వస్తుంది మీరు అడిగిన ఒరిజినల్ క్వశ్చన్కి వెళ్తే హీరోయిన్కి నేను నరేషన్ టైంలో నా పోస్టర్ చూపించా అండ్ షీ వాజ్ ఓకే విత్ దట్. అండ్ సినిమా పూర్తయిన తర్వాత షీ సెడ్ ఆ పోస్టర్ నేను చేయను అని చెప్పింది. నరేషన్ టైంలో చూపించా పోస్టర్. ఇన్ఫాక్ట్ నేనే చూపిస్తా ఫ్రెంచ్ పోస్టర్ కావాలంటే మీకు, ఇలాంటి ఉంటుందని చెప్పి చూపిస్తే ముందే. కానీ ఆఫ్టర్ దట్ నేను వేరే మోడల్ పెట్టి ఆ పోస్టర్ చేసుకుని రిలీజ్ చేస్తాను. విచ్ మీన్స్ ఐఎమ్ క్లియర్ ఇన్ వాట్ ఐ వాంట్ డూ. ఐ నో మీరు చెప్పిన పాయింట్కి ఐ నో క్లియర్లీ ఈ సినిమా ఈ పర్టికులర్ సీన్స్ సెన్సార్ ఆపుతారో తెలుసు. ఐ టోటలీ రెస్పెక్ట్ దమ్. ఇన్ఫాక్ట్ ద ఓన్లీ రీజన్ మీరు నోటీస్ చేస్తే నేను సినిమా ఇష్టం లేక నేను సెన్సార్ ఆర్టించడం రాలే. నాకు సెన్సార్ బోర్డ్ వాళ్ళని రెస్పెక్ట్ చేసి ఓకే వాళ్ళు కట్ చేస్తారా, ఐ రెస్పెక్ట్ దాట్. ఓకే యూ వాంట్ కట్, యూ డూ ఇట్. వాళ్ళకి అలౌ చేశా. నాకు ఆర్గ్యూ కూడా ఓకే నాకు ఆ టైంలో టైం లేదు, అది రాలేదు, వేరే పాయింట్. బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్, ఐ నో ద లిమిటేషన్. సో విచ్ మీన్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లోని యూ ఆర్ స్ట్రక్ విత్ ద విజువల్ ఆఫ్ అబ్సీనిటీ. మీ మైండ్ లో ఉంది, పోస్టర్ లో లేదు. ఆ పోస్టర్ టాక్స్ అబౌట్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ద గర్ల్ ఇస్ ఫేసింగ్. ఆ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఆఫ్ ద గర్ల్ ఆ పోజ్ లో చూపించాం. ద గర్ల్ కొంచెం మీ కిందకి చూస్తే అక్కడ డ్రగ్ గన్ ఉంటది, షీ హ్యాస్ ఆల్కహాల్ అండ్ వైలెన్స్ చాయిస్ ఉంది. కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో ఉమెన్ కున్న చాయిసెస్ మీద మనం చూపిస్తున్నాం. విజువల్ సినిమా ఈజ్ ఏ విజువల్ మీడియా, నాట్ ఏ ఆడియో బుక్, ఆడియో లైబ్రరీ కాదు.
మీకున్న థాట్స్ అనేవి స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయాలి, స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి. That's what I did. అది చూసిన తర్వాత మాకు మీరు ఇలా అనుకోవాలని మీరు చెప్తే అది వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వేస్తే సరిపోతుంది. మీరు చూసి మీ మైండ్లో ఉన్న తేడా అది, అంతేగాని మేము పర్ఫెక్ట్గా చూపించి మీరు చీర కట్టుకున్న అమ్మాయిని చూపిస్తే మాకు ఒక ఇదిలైనా కనపడుద్ది. ఆ చీర వెనకాల గన్ ఉందా లేదా ఇంకోటి ఏముందా అనేది అది నెక్స్ట్ మీరు సినిమాలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తే అది Yeah, మాకు that's what you థ్రిల్ should ఫీల్ do, అవుతాం. yeah. బట్ మీరు చూపిస్తుంది అది మాకు ఒక బూతే కనిపించింది అక్కడ, దాన్ని కూడా మీరు బూత్ పవిత్రంగా మీ కళ్ళల్లో ఉందంట. అదే అన్నా. Poster లో లేదు. మీరు పోస్టర్ లో బూత్ కళ్ళల్లో పెట్టి- ఉంది. అదే అంటున్నాను, అది తప్పు అంటున్నాను. ఇప్పుడు ఆడియన్స్ మీరు బూత్ చూపించే బూత్ అనుకోవద్దు, మీరు అక్కడ కింద గన్న చూడండి అంటే పైన సార్ ఐ ప్రాస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనం రైట్ సైడ్ ఎందుకు బ్యానర్ల పేర్లు లేదా టీవీల పేర్లు లోగోలు వేస్తామంటే విజువల్ గా మీకు నచ్చిందా నచ్చలేదు? ఐ ప్రాస్పెక్ట్ మీకు నచ్చిందా నచ్చలేదు విజువల్ గా? సార్ నాకు నచ్చడం నేను ఒకటి చెప్తాను. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటంటే మీరు ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ప్లేస్ లో కూర్చున్నది ఏంటంటే మీరేం తీసారు, Okay. ఆడియన్స్ కి ఏం చూపించాలనేది అడగడానికి మాత్రమే నేను. అసలు ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీరు రెండు, ఒకరు మీరు ఇక్కడ కూర్చుంది, అవును. మీరు ఇంకోళ్ళు జనాలతో ఏం ఆలోచిస్తున్నారని ఆలోచిస్తున్న మీరు, అవును. మీరే రెండు. అవును. సో మీరు ఇప్పుడు జనాలు ఇలా ఆలోచిస్తారని ఆలోచనలో ఇది బాగాలేదు అనుకుంటున్నారు, కానీ ఒరిజినల్ గా మీకు నచ్చుతుంది, జనాలకి నచ్చుతుంది. మీ ఆలోచనలో మీరు ఉన్న జనాలు విచారం లేరు, అక్కడ నచ్చట్లేదు. సో లేని దాని గురించి మర్చిపోండి, ఇది నిజంగా నచ్చుతుంది. ఇది నిజంగా నేను అనేది అదే సార్. నేను ఎంత పక్క వచ్చిన తర్వాత కూడా అదే చెప్తాను. నేను నచ్చిందా నచ్చలేదంటే నాకు నచ్చలేదని అదే చెప్తాను. మీరు అనుకోవడం నాకు నచ్చలేదు. జనాల ఉద్దేశంలో నచ్చని ఉద్దేశంలో yes. ఒరిజినల్ గా అదే మీకు నచ్చుతుంది, అలాగే నచ్చుతుంది. సో ఇమాజినరీ వరల్డ్ పక్కన నాకైతే నచ్చలేదు సార్. జనాలు కూడా జనాలు కూడా okay, okay. మీకు నచ్చలేదంటే ఐ థింక్ దిస్ మూవీ ఇస్ నాట్ ఫర్ యూ, డోంట్ వాచ్ ఇట్. కాదు, మీకు అట్స్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడొద్దని చెప్పారు సార్, నాకు అది బాగా నచ్చింది అన్నమాట. బికాస్ ఐ టెల్ యూ ద మూవీ టైటిల్ అసలు చాలా క్లియర్. మూవీ టైటిల్ మీరు అర్థం కాకపోతే ఒక్క క్షణంలో చూడగానే అది లవ్ అని మీకు మీరు అర్థం చేసుకోకపోతే సినిమా మీకు అర్థం కాదు. ముందే చెప్తున్నా, అర్థం కాదు సినిమా చూడదు దండగా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ షుడ్ వాచ్. అయితే తేడా బ్యాచ్ సినిమా ప్రజెంట్స్ అని పెట్టారు. ఇది ఫస్ట్ సినిమా. ఇదే ఫస్ట్ సినిమానా అంటే ఇంకా మీకు తేడా బ్యాచ్ ప్రొడక్షన్స్ ఇంట్లో చెప్పకుండా స్టార్ట్ చేసి ఒక సినిమా దాకా వచ్చేసింది. ఈ సినిమా ఇక్కడ ఆపేస్తారా, ఇది తీసిన తర్వాత తెలుస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా లేదంటే జర్నీ ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నారా? ఇంట్లో చెప్పకూడదు సరదా కన్నా. అంటే నిజంగా నేను సినిమా కథ రాసుకొని చెప్దానా, నేను మామూలుగా వచ్చిన సినిమా నేను చేసుకున్నా. నేను నా పని చేస్తుంటే మా అమ్మగారు నువ్వు ఎందుకు వచ్చావు అని కూడా అడగలేదు ఇండియా. సినిమా అయిపోయి చెప్పాలండి, అట్లా చెప్పకూడదంటే ఉద్దేశం. మా నాన్నగారికి అంటే నేను మా నాన్నగారు తక్కువ మాడతాను. సో మా డాడీకి అసలు ఈ రోజుకి చెప్పలే. అంటే మమ్మీకి మామూలుగా చెప్పా మధ్యలో. అది కూడా సినిమా పూర్తి అయిపోయిన తర్వాత ఇన్నిసార్లు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు అంటే ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పా. అంటే ఒరిజినల్ గా మేబీ ఒక ఇన్నరెంట్ గా ఒక రీజన్ అవ్వ ఉండొచ్చు. నేను చిన్నప్పుడు డైరెక్టర్ అవుదాం అంటే అలా నవ్వలేదు. సో అందుకని నేను అలా చెప్పలేదు. అప్పుడు నేను డైరెక్టర్ అవుదాం క్లియర్ గా నన్ను వదిలేండి, నేను ఎక్కడైనా అసిస్టెంట్ జాయిన్ అవుతాను చిన్నప్పుడు చెప్తే ఇలా ఊరుకోలేదు. నేను సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత అదే రెవెన్యూ తెచ్చుకోవడానికి చెప్పలేదు. ఐ డోంట్ నో, ప్లాన్ అదే అంటున్నా. ఆ పగ ప్రతీకారాలను మైండ్ లో పెట్టుకుని ఆడియన్స్ మీద ప్రతీకారం తీర్చుకుందామని చెప్పి ఒక గన్నో డ్రగ్స్ ఎండండి వస్తున్నారా అంటున్నా. యాక్చువల్లీ దిస్ మూవీ ఇస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ డార్క్ ఎమోషన్. I'll tell you something. This movie ఒక లైన్ లో సినిమా గురించి చెప్పాలంటే it is about complex situations. A person see the difference of lust, love and marriage. ఆ మూడు ఎలిమెంట్స్ లోనే how a man or a female gets struck. And భార్యని చీట్ చేసి 10 మంది అఫర్ పెట్టుకున్న మగతనం కాదు. అదే భార్య వాడిని చీట్ చేస్తే దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి తనతోనే ఉండగలిగినాడు అసలైన మగాడు. ఎందుకంటే వీడు చేసింది తను చేస్తే వీడు అలాగే తను యాక్సెప్ట్ చేయాలనుకున్నాడు, తను కూడా వీడు యాక్సెప్ట్ చేయాలి. సో అటువంటి లైన్ల మీద సినిమా స్టార్ట్. మీరు అయితే ఇప్పుడు మీరు చెప్పారు దీంట్లో చిన్న లైన్ అవుట్ రాశారు, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద అవర్ స్టోరీస్ అని చెప్పి. ఇలాంటి స్టోరీస్ మీరు యూకేలో చూసారా? No, we see everywhere. In fact, your stories are our kaadu. It's from the people's life. See, okay, I'll tell you. All around the world, emotions are same. All around the centuries, emotions are same. 100 years back, philosopher రాసిన ఏ కోట్ అన్నా ఈ రోజు వరల్డ్ కి ఏది నెక్స్ట్ 100 years తర్వాత కూడా ఆ కోట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. మనం చాలాసార్లు మీకు కొన్ని కాంట్రవర్షియల్ కోట్స్ 100 years బ్యాక్ 200 years బ్యాక్ కోట్స్ చూస్తే ప్లాటోవి చూస్తే అవి ఈ రోజుకి సెట్ అవుతాయి. ఎందుకు సెట్ అవుతాయి? ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. విచ్ మీన్స్ మీరు యూకేలో చూసారన్నారు, వరల్డ్ ఎక్కడన్నా ఎమోషన్స్ అదే సరే. బట్ మీరు ఎమోషన్స్ మాట్లాడుతున్నారు, ఎమోషన్స్ గురించి నేను మాట్లాడలే. ఎమోషన్ ఈజ్ దిస్ మూవీ ఇస్ అబౌట్ ఎమోషన్స్. బట్ కాకపోతే ఏంటంటే మీరు నాకు చూపించండి, మేము ట్రైలర్ చూసినా ఏం చూసినా కూడా ఎమోషన్స్ కన్నా కూడా అదర్ ఎలిమెంట్స్ ఎక్కువ డామినేట్ చేసినాయి మీ థాట్స్ మైట్ బి.
మీ అది థాట్స్ నాకు- డామినేట్ చేసి నేనైతే చాలా క్లియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎమోషన్స్ మీ థాట్స్ ని డామినేట్ చేసి మీరు అలాంటి ఎలిమెంట్స్ పిక్ చేసి అక్కడ మీరు స్ట్రక్ అయిపోయారు పోస్టర్ దగ్గర కానీ విజువల్ గా సినిమాలో ఆ ట్రైలర్ లో బోల్డ్ ఫ్రేమ్ వెళ్తే ముందుకెళ్ళిన మీరు అక్కడ స్ట్రక్ అయిపోయారు బోల్డ్ ఫ్రేమ్ లో ఉన్న అన్ని బోల్డే ఉన్నాయి. మీరు స్ట్రక్ అయిపోయారు చాలా emotions. బోల్డ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా చాలా అదే సార్ బోల్డ్ ఫ్రేమ్స్ ఉన్నది అన్ని బోల్డే ఉన్నాయి. దట్టు మాకేంటంటే సో మీరు అన్నట్టు బోల్డ్ ఫ్రేమ్స్ అన్నారు, బట్ నాకు అన్ని బోల్డ్ ఫ్రేమ్స్ కనిపించినాయి. మరి దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు మీరు? No, no, నేను జస్టిఫై చేయను. ఐఎమ్ క్లియర్ ఆన్ కట్ మీరు అక్కడ స్ట్రక్ అయిపోయారు. ఐ వాంట్ యూ టు గ్రో అప్. గ్రో అప్ అంటున్నారు. So basically, see, I'll tell you something. Yeah. It is actually, I strongly feel trailer lo we talked about many complex situations the people in the story face చేస్తున్న కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్ చెప్పాం. ఎస్ all కాంప్లెక్స్ సిచ్యుయేషన్ లో జరిగిన సిచ్యుయేషన్స్ కూడా చూపించాం. అవి మీకు మీరు ఇన్ఫాక్ట్ యూ గాట్ keep repeating say that, but you should look at the story and emotions in that. And I think people will relate to that. మీరు చాలా అగైన్ చెప్తున్నా 100% యూ ఆర్ థింకింగ్ అండ్ ఇల్యూజన్ వాళ్ళకి నచ్చుతుంది, బట్ ఐ థింక్ ఎవ్రీబడి లైక్ ఇట్, ఈవెన్ యూ లైక్ ఇట్, ఐ ఫీల్. బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ వాచ్ ఇట్. అది చూసిన తర్వాత మీరు సినిమా చూడొద్దన్నారు, బట్ మీరే చూపిస్తారు కాబట్టి చూసిన తర్వాత చూసి మాట్లాడదాం. అయితే ఈ తేడా బ్యాచ్ సినిమాస్ అనేది కంటిన్యూ అవుతుందా ఇక్కడతో? అంటే ఒక సినిమా వచ్చారా లేదంటే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? 100% I want to make more తేడా మూవీస్ కొత్త వాళ్ళతోనే. కొత్త వాళ్ళతో. నెక్స్ట్ సినిమా అయితే ఐ థింక్ కొత్త పోతాను కాదు, బట్ మేబీ అంటే ఒప్పుకోవాలి కదా ఇప్పుడు మీకున్న థాట్స్, ఇప్పుడు తేడా థాట్స్ అనేవి అందరూ ఒప్పుకోరు కదా. ఇప్పుడు హీరోస్ కంటే ఒక మార్కెట్ ఉంటుంది, వాళ్ళకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటారు. కొత్త వాళ్ళు అంటే చేస్తారు బేసిక్, ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ కాబట్టి. సో నేను అనేది మీ థాట్స్కి మ్యాచ్ అయ్యే హీరోలు వాళ్ళని ఎవరినైనా చూడడం కానీ, కలవడం కానీ, మాట్లాడడం కానీ. Yeah, I have నెక్స్ట్ సినిమా గురించి అయితే I want to produce my next movie and direct as well. దానికి I have a story. I want to work on it తర్వాత ఫ్యూచర్లో. I mean very soon, ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత. బట్ దానికి I want to go for any experiment చేయగలిగిన రెడీగా ఉన్న మీడియం కోర్ హీరోస్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వాళ్ళతోనే I want to make not with new people. I want to do with whoever like to experiment, వాళ్ళతోనే I would like to work. ఎస్, మొత్తానికైతే మీరు మీ ఏదైతే ఒకదాన్ని నమ్మడం, మంచి అయినా చెడైనా దాన్ని నమ్మడం చాలా కష్టం బేసిక్గా. మీరైతే ఒక అటెంప్ట్ని హానెస్ట్గా నమ్మి చేశారు, అది ప్రజలకు కూడా నచ్చుతుందని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇండస్ట్రీ అనేది ఎప్పుడు బాగుండాలి కాబట్టి వచ్చిన ప్రతి సినిమా ఆడాలని మేము కోరుకుంటాం. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి. ఇండస్ట్రీ బాగుండడానికి ఈ సినిమా హిట్ అవడానికి సంబంధం లేదు సార్. మీరు యువర్ ఇన్ ద ఇండస్ట్రీ, మీరు వద్దనుకున్నా కాదనుకున్నా కూడా ఒక బ్యానర్ వచ్చిందంటే దట్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా. ఇండస్ట్రీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యు సంథింగ్. ఈ సినిమా ఇప్పుడు ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ నాకు ఏమైనా ఇస్తుందా? హిట్ అయితే నాకు ఇండస్ట్రీ వస్తుంది. దేర్ ఇస్ నథింగ్ కాల్ ఇండస్ట్రీ. నిజంగా ఇండస్ట్రీ ఉంటే నేను సినిమా పడినప్పుడు, కష్టాలు పడినప్పుడు నాకు హెల్ప్ చేయాల్సి వచ్చింది కదా. దేర్ ఇస్ నథింగ్ కాల్ బేసికలీ. సార్ మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు దేవుడు ఉంటే అంటారు, దేవుడు అందరికీ ఇప్పుడు కొంతమంది కోటేశ్వర్లు అయిపోతుంటారు, దేవుడిని పూజిస్తుంటారు. ఒకడెవడో పేదవాడు ఉంటాడు, దేవుడు నాకు ఏం చేయట్లేదు కదా అని చెప్పి దేవుడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అది మన పర్సెప్షన్ బట్టి ఉంటుంది. బట్ ఒక ఫోర్స్, ఒక కన్స్ట్రక్టివ్ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనం కాదనలేం కదా. ఇండస్ట్రీ ఈస్ దేర్, ఎగ్జిస్టింగ్ TFI, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ దేర్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఈస్ దేర్, యు ఆర్ ఫ్రమ్ ద అదర్ హాలీవుడ్ ఇండస్ట్రీ ఈస్ దేర్. ఇండస్ట్రీ ఈజ్ ఎగ్జిస్టింగ్, బట్ మనకు అది ఎంతవరకు మనం ఓకే. ఇండస్ట్రీ అనేది యూఆర్ సేయింగ్ ఇస్ అ మార్కెట్ ప్లేస్, విచ్ మీన్స్ బట్ దెర్ ఇస్ నో పర్సన్ అందులో అక్కడికక్కడ హెల్ప్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ ఎవరు ఉంటారు? ఎవరికాడే ఇట్స్ అ మార్కెట్ ప్లేస్. సో మీరు ఒక రైతు బజార్కి వెళ్ళి పరిసిపోతే ఎవ్వడు మీ పరిస్థితి. సో అదే ఇండస్ట్రీ. సరే, మీకు అంటే మీ థాట్స్ అన్ని రైతు బజార్ ఉంది కదా, నా పరిస్థితి సేఫ్ అని మీరు అనుకుంటే రైతు బజార్ మీ పరిస్థిస్తుందా? అసలండి అదే. అంటే ఫైనల్ గా నాకు ఒకటి అర్థమైంది సార్, తేడా బ్యాచ్ అని అన్నారు కాబట్టి మీ ఆలోచనలు అయితే కొంచెం తేడాగా ఉన్నాయి జనరల్ ఆడియన్స్ కి. ఒక్కొక్కసారి ఏంటంటే అదే క్లిక్ అవ్వచ్చు, నచ్చొచ్చు కూడా జనాలకి. సో సినిమా ఎలా ఉంటుంది అనేది సో త్వరలో తెలుసుకోబోతుంది కాబట్టి మీకు అయితే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో మరిన్ని సినిమాలు తీయాలని చెప్పి, ఒక 4-5 సినిమాల తర్వాత అయినా మీరు ఇండస్ట్రీ మనిషిని మీరేగా గుర్తించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకోండి. ఇప్పుడు ఏమని యూర్ రైట్, దట్స్ గుడ్ పాయింట్. ఒకవేళ 2 సినిమాలు తీస్తే వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఒక రిప్యూటెడ్ డైరెక్టర్ కింద కానీ 2 సినిమాలు తీసిన తర్వాత కానీ మనకి పీపుల్ మన మాట వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్కి, యాక్టర్స్కి మన ఎక్స్ప్లోయిట్ చేయకుండా రివర్స్ ఎక్స్ప్లోయిటేషన్ అవ్వకుండా. చాలా మంది యాక్టర్స్ ఎక్స్ప్లోయిటేషన్ అంటారు, చాలా మంది తెలియదు. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ ఈ యాక్టర్స్ తోనే, పర్టికులర్లీ నాలా వేరే కంట్రీ నుంచి వచ్చింది వాళ్ళని ఎంత ఎక్స్ప్లోయిట్ చేస్తారన్నది
అది ఎవరికి తెలియదు అది బయట. ఇంకో సినిమా తీయండి, నెక్స్ట్ సినిమా ఎవరికి చాలా మంది తెలియదు. చాలా మంది యాక్టర్స్ ఎక్స్ప్లెనేషన్ అంటారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కూడా ఎంత ఎక్స్ప్లెనేషన్ గురవుతారు. అది నిజంగా అదే మై ట్రూ స్టోరీ అని ఇంకోటి తీయండి, నిజంగా కూడా తీయచ్చు. అది సినిమా ప్రమోషన్ మాట్లాడదాం. సరే, మొత్తానికి లవ్ అనే సినిమాతో, అదే లవ్ని తిరగేసి ఎవోల్ అనే సినిమాతో త్వరలో మా ముందుకు రాబోతున్నారు. కానీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ ద న్యూ బ్యానర్ ఎంట్రింగ్ ఉంటుంది TFI. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.